హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం 2 నెలల క్రితం వైఎస్ఆర్ చేయూత, అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవెన అమౌంట్ విడుదలను, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన అమౌంట్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఇంకా అమౌంట్ క్రెడిట్ కాని వారికి ఏపీ హైకోర్టు ఊహించని శుభవార్త చెప్పింది. సో వివరాల్లోకి వెళితే, ప్రజెంట్ అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఆ పథకాలకు సంబంధించిన అమౌంట్ను విడుదల చేయొద్దని చెప్పి రీసెంట్గా మనకు ఏపీ ఎన్నికల సంఘం అనేది ప్రకటించడం జరిగింది కదా. సో ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఇందులో భాగంగానే హైకోర్టు మనకు శుభవార్త అయితే చెప్పింది. సో విద్యా దీవెన, ఆసరా, అలాగే ఈబీసీ నేస్తం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిందనమాట. అంటే మనకు ఈరోజు మే 10వ తారీఖున సో ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ను ఈరోజు ఒక్కరోజు మాత్రమే మీరు లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేయొచ్చు అని చెప్పి తెలిపిందనమాట. అలాగే రేపటి నుంచి అంటే మే 11వ తారీఖు నుండి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని చెప్పి స్పష్టం చేసిందనమాట. సో మనకు ఈరోజు ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మ్యాక్సిమం క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏపీ హైకోర్టు ఇలా ప్రకటించడంతో ఈ పథకాలకు సంబంధించి రావాల్సిన అమౌంట్ దాదాపుగా 14,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఈ ఒక్కరోజే ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి క్రెడిట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈరోజు రేపటిలోపు ఎవరికైతే అమౌంట్ రాలేదో సో వారందరూ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే మెయిన్గా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ డీబీటీ ద్వారా రిలీజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉండాలి. ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కనుక ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఏ బ్యాంకుకి అయితే ఆధార్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి.